హలో గురు, ఇవాళైతే మా ఫ్రెండ్స్ అందరూ అంతర్వేది వెళ్దా ఉన్నారండి. ఇంక ఈ కోనసీమ అయితే కేరళకి ఏమాత్రం తీసిపోదండి, అంత అద్భుతంగా ఉందండి ఈ కోనసీమ. మనమైతే అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఇంకా ఈ టెంపుల్ ఇంతలా రూపుదిద్దుకోవడానికి పంపనాది కృష్ణమ్మ గారు అయితే మూల కారణం అండి. ఇంకా రామాయణ మహాభారతం కాలంలో కూడా శ్రీరామచంద్రమూర్తి అలాగే పాండవులు ఈ గుడిని సందర్శించారండి. ఇంకా నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత నిత్య అన్నదానానికి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ ఒక్కరోజు కూడా విరామం లేకుండా సంవత్సర కాలం పాటు అన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఊరితో మొదలుపెట్టి ఎన్నో రకాల రుచికరమైన వంటలతో ఈ అన్నదానాన్ని నడిపిస్తున్నారండి. ఇక తృప్తిగా భోంచేసి స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకుని అంతర్వేది బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంత దూరం వచ్చి అంతర్వేది లైట్ హౌస్ ని చూడపోతే ఎలా అండి, అతి కష్టం మీద పైకైతే ఎక్కుతున్నామండి. ఈ లోపు మా వాళ్ళు ఇదేనండి లైట్ హౌస్ లో వెలుగునిచ్చే లైట్. ఇంకా పైనుంచి బీచ్ వ్యూ అయితే మామూలుగా లేదండి. సో ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి పర్ఫెక్ట్ ట్రిప్ అండి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్.